బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు వర్షాకాలం కష్టాలను తెచ్చిపెడుతోంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు మట్టి రోడ్లు బురదమయంగా మారడంతో 108, 102 అంబులెన్స్ వాహనాలు గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణీ స్త్రీలు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మారుమూల ప్రాంతాలకు సరైనటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి వర్షకాలం కూడా ఏదైతే మహిళలు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పెంచికల్పేట మండలం మురళిగూడకు సంబంధించినటువంటి 6 గర్భిణీ స్త్రీలు కూడా నెలవారీ చెకప్ కు వెళ్ళడానికి కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా రోడ్లన్నీ కూడా బురదమయం కావడం, ఆ గ్రామానికి కూడా సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దాదాపు 3 కిలోమీటర్లు కూడా కాలినడక నడిచవచ్చు కూడా. అక్కడి నుంచి కూడా ఒక గూడ్స్ వాహనం ద్వారా కూడా 102 వాహనాల దగ్గరికి కూడా చేరుకొని అక్కడి నుంచి కూడా ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో కూడా బాగులు పొంగడం, అదేవిధంగా కూడా సరైనటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం, ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బురదమయం కావడంతో కూడా ప్రతి సంవత్సరం గర్భిణీ స్త్రీలు అయితే ఆసుపత్రికి వెళ్ళడానికి అనేక అవస్థలు పడతారు. కొంతమంది గర్భిణీ స్త్రీలు గతంలో కూడా వాగుల వద్ద కూడా వాగులు దాటలేక అవస్థలు పడి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా తలెత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కూడా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి వర్షకాలం కూడా ఏదైతే మారుగుమ్మల గ్రామాల ప్రజలతో పాటు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా కూడా ఏదైతే మారుమూల ప్రభుత్వాలు మారినా కూడా మారుమూల గ్రామాలకు పూర్తి స్థల రవాణా సౌకర్యం లేదనైతే ఆదివాసీ సంఘాల నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం, సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలి. కనీసం 102 వాహనం వెళ్ళడానికి కూడా కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడం దుర్బలమైన పరిస్థితిని నెలకొందని మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి వర్షకాలం కూడా మారుమూల గ్రామాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వైద్యానికి వెళ్లాలంటే కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఖచ్చితంగా మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని అయితే ఇటు గర్భిణీ స్త్రీలతో పాటు మారుమూల గ్రామాల ప్రజలు, ఆదివాసీ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. మౌనిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.